Hello, my dear student. Today I discuss about black diagram algebra, some techniques. మనం ఎలాగా మనకి అవుట్పుట్స్ వస్తాయి, మీకు బ్లాక్ డయాగ్రామ్స్ టెక్నిక్స్ చెప్పాను, కానీ అవి ఎలా ప్రూవ్ అవుతాయి అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. యూ లిజన్ అండ్ కేర్ఫుల్లీ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ డయాగ్రామ్ ఆల్జిబ్రా. సో బ్లాక్ డయాగ్రామ్ ఆల్జిబ్రా మీన్స్ ఏ బ్లాక్ డయాగ్రామ్స్ ఆర్ ఓకే డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఫ్లో సిగ్నల్స్. ఏదైనా ఒక సిస్టంలో సిగ్నల్స్ అని ఫ్లో అవుతూ ఉంటాయి కదా, వాటి యొక్క డయాగ్రామ్ యొక్క రిప్రజెంటేషనే మనకు బ్లాక్ డయాగ్రామ్ అంటారు. ఇంటర్ రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది, వాటి యొక్క అవుట్పుట్ ఇన్పుట్ ఎలాగా ఉంటుంది, వాటి గెయిన్ ఎలా ఉంటుంది, వాటి యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా ఉంటుందో వాటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. దీనిలో ముఖ్యంగా ఫాలోయింగ్ స్టెప్స్ చూడండి. ఫస్ట్, ఫంక్షనల్ బ్లాక్స్ ఆఫ్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ ద సిస్టమ్. చూడండి, ఇక్కడ ఒక ఫంక్షన్ లాగా మనం సిస్టమ్ రిప్రజెంటేషన్ ఉంటుంది. దీన్ని ఇన్పుట్ అంటారు, దీన్ని అవుట్పుట్ అంటారు. ఓకే, దీన్ని మ్యాథమెటికల్గా బ్లాక్ డయాగ్రామ్స్ని ఏ విధంగా రిడక్షన్ చేయాలి, వాటి యొక్క గెయిన్ అనేది ఎలా కనుక్కోవాలనేది ఉంటుందన్నమాట. ఫైనల్లీ ద రిడక్షన్ ఆఫ్ ఈక్వలెంట్ సర్క్యూట్ ఏమొస్తుంది, మనకి ఏమొస్తుంది, మనకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, దీన్ని ఏమంటారంటే ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. ఏమిది? ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్. సో కాబట్టి గెయిన్ g of s is equal to c of s by r of s, వేర్ r of s అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇన్పుట్, c of s అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ద అవుట్పుట్. కన్సిడర్ జనరల్ డయాగ్రామ్ ఆఫ్ ద, ఇది క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టమ్. చూడండి, ఇది క్లోజ్ లూప్. దీన్ని ఏమంటారంటే సమ్మింగ్ పాయింట్ అంటారు. సమ్మింగ్ పాయింట్ అంటే ఏమి? టూ డిఫరెంట్ సిగ్నల్స్ మనం అడిషన్ చేయొచ్చు, లేదంటే సబ్ట్రాక్షన్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ ఆర్ ఆఫ్ సిగ్నల్, ఆర్ ఆఫ్ ఎస్. ఓకే, ఇది ఎర్రర్ సిగ్నల్ అంటారు, ఎర్రర్ సిగ్నల్. దీన్ని ఏమంటారంటే గెయిన్ అంటారు, దీన్ని ఏమంటారంటే అవుట్పుట్ అంటారు. ఏమంటారు? ఇది అవుట్పుట్. ఓకే, వాటిని ఎలా ఉంటాయో యూ సీ అండ్ లిజన్ కేర్ఫుల్లీ. ఓకే, చూడండి, ఇక్కడ మనకు ఆర్ ఆఫ్ ఎస్. ఆర్ ఆఫ్ ఎస్ అంటే ఏమి? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ద ఇన్పుట్ సిగ్నల్. సి ఆఫ్ ఎస్ ఈజ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ద అవుట్పుట్ సిగ్నల్. హెచ్ ఆఫ్ ఎస్ ఈజ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ద ఫీడ్బ్యాక్ పాత్. అండ్ బి ఆఫ్ ఎస్ ఈజ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ద ఫీడ్బ్యాక్ సిగ్నల్. ఈ ఆఫ్ ఎస్ ఈజ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ద యాక్యువేటింగ్ సిగ్నల్. g of s is the Laplace transform of the forward path అనమాట. చూడండి, ఆర్ ఆఫ్ ఎస్ అంటారు. ఏమిది? ఆర్ ఆఫ్ ఎస్. ఓకే, ఈ ఆర్ ఆఫ్ ఎస్ కావాలంటే చూడండి, ఇక్కడ మనకి ఈ ఆర్ ఆఫ్ ఎస్ అనేది ఈ ఆర్ ఆఫ్ ఎస్ మైనస్ ఇది. చూడండి, ఆర్ ఆఫ్ ఎస్ అనేది ప్లస్ కదా, సో కాబట్టి ఆర్ ఆఫ్ ఎస్ మైనస్ బి ఆఫ్ ఎస్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఎస్ అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఎస్. ఈ ఆఫ్ ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్ అవుతుంది. ఈ ఆఫ్ ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్. ఇది ఏమొస్తుంది? ఈ ఆఫ్ ఎస్ ఇట్లాగా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఈ ఆఫ్ ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్ అనేది ఇలాగా ఫ్లో అవుతుంది, మరి ఇలాగా కూడా వస్తుంది అనమాట. సో రెండు వైపులా, ఇటువైపు పోతుంది, ఇటువైపు వస్తుంది అనమాట. సో కాబట్టి ఇవి రెండు ప్యారలల్ కాబట్టి సేమ్ ఉంటుంది. ఇటువైపు ఏమొస్తుంది నీకు? ఈ ఆఫ్ ఎస్ జీ ఆఫ్ ఎస్ ఉంటుంది, ఇక్కడ కూడా ఈ ఆఫ్ ఎస్ జీ ఆఫ్ ఎస్ ఉంటుంది. ఈ ఆఫ్ ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్ ఏమవుతాయి? మళ్ళీ ప్రోడక్ట్ అవుతాయి అనమాట. సో వీటిని ఇదంతా సింప్లిఫై చేస్తే మనకు సి ఆఫ్ ఎస్ వస్తుంది. అది ఎలా వస్తుందో చూడండి. సో ఇక్కడ మనకు ఫార్వర్డ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏమి? జీ ఆఫ్ ఎస్. జీ ఆఫ్ ఎస్ అంటే ఇక్కడ చూడండి, మనకు ఏమిది? అవుట్పుట్ అంటే సి ఆఫ్ ఎస్ బై, ఇక్కడ ఏమి ఇచ్చాము? ఇన్పుట్ ఇచ్చాము, లేదా ఈ ఆఫ్ ఎస్ అనుకోండి. ఇది అంటే సి ఆఫ్ ఎస్ బై ఈ ఆఫ్ ఎస్ దట్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎస్ అనమాట. ఓకే, ఓకే, సి ఆఫ్ ఎస్ బై ఈ ఆఫ్ ఎస్ దట్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎస్. ఓకే, చూడండి, ఇక్కడ ఫీడ్బ్యాక్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ హెచ్ ఆఫ్ ఎస్ కావాలి. హెచ్ ఆఫ్ ఎస్ కావాలంటే చూడండి, మనకు హెచ్ ఆఫ్ ఎస్ కావాలంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది కావాలి. ఈ హెచ్ ఆఫ్ ఎస్ కావాలంటే ఇక్కడ ఇన్పుట్ సిగ్నల్ ఉంటుంది కదా, ఇక్కడ ఇన్పుట్ సిగ్నల్ ఉంటుంది, అది నెక్స్ట్ ఇది. వీటి యొక్క రేషియోని హెచ్ ఆఫ్ ఎస్ అంటారు. వాటి యొక్క రేషియో ఈజ్ ఈక్వల్ టు మీరు ఏమవుతుంది? బి ఆఫ్ ఎస్ బై సి ఆఫ్ ఎస్ అవుతుంది అనమాట. బి ఆఫ్ ఎస్ బై సి ఆఫ్ ఎస్. నెక్స్ట్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్, ఇట్ ఈజ్ రేషియో ఆఫ్ ద సిగ్నల్ బి ఆఫ్ ఎస్ యాక్యువేటింగ్ ఈ ఆఫ్ ఎస్. మనకి యాక్యువేటింగ్ సిగ్నల్ అంటే ఈ ఆఫ్ ఎస్ కదా, ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ మనకు ఈ ఆఫ్ ఎస్ అన్నది యాక్యువేటింగ్ సిగ్నల్ ఈ ఆఫ్ ఎస్. ఓకే, ఈ ఆఫ్ ఎస్. ఓకే, ద ఓవర్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవాలంటే ఎమ్ ఆఫ్ ఎస్ అనుకోండి. ఎమ్ ఆఫ్ ఎస్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం? సి ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్. ఓకే, ఫైనల్ అవుట్పుట్ కనుక్కోవాలి. ఇక్కడ ఏంటంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఉంది. ఈక్వేషన్ 1 చూడండి, ఈక్వేషన్ 1లో మనకు ఈక్వేషన్ 1 ఉంది కదా, ఇది సి ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? జీ ఆఫ్ ఎస్ ఇంటూ ఈ ఆఫ్ ఎస్ అవుతుందా? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సేమ్ అలాగే ఇక్కడ అదే తీసుకున్నాం. ఓకే, చూడండి, ఇక్కడ సి ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎస్ ఇంటూ ఈ ఆఫ్ ఎస్. ఈ ఆఫ్ ఎస్ అన్నా కూడా తెలుసు మనకు, ఏం రాసుకోవచ్చు? ఆర్ ఆఫ్ ఎస్ మైనస్ బి ఆఫ్ ఎస్ రాసుకోవచ్చు. ఇది తీసుకొని వచ్చి ఈ ఆఫ్ ఎస్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తారు, ఇది మల్టిప్లై చేయండి. g of s into r of s, g of s into
మైనస్ బి ఆఫ్ ఎస్. బి ఆఫ్ ఎస్ అంటే మీకు తెలుసు, బి ఆఫ్ ఎస్ అంటే సి ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్ కదా. ఓకే, ఇక్కడ ఆల్రెడీగా మనం కనుక్కున్నాం. ఇక్కడ ఇక చూడండి, ఇక్కడ బి ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, బి ఆఫ్ ఎస్ అంటే ఏమి, హెచ్ ఆఫ్ ఎస్ ఇంటూ సి ఆఫ్ ఎస్. ఓకే, సో ఇది చేస్తున్నాం, ఇది మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, ఇది తీసుకొని వచ్చి మళ్ళీ ఏం చేస్తారు, సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ జీ ఆఫ్ ఎస్ ఇంటూ ఆర్ ఆఫ్ ఎస్ మైనస్ సి ఆఫ్ ఎస్. అంటే ఇక్కడ ఏం సి ఆఫ్ ఎస్ అనేది ఉంది కదా, తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి సి ఆఫ్ ఎస్ ప్లేస్లో. ఇదంతా మల్టిప్లై చేస్తే మనకు సి ఆఫ్ ఎస్ జీ ఆఫ్ ఎస్ ఇంటూ ఆర్ ఆఫ్ ఎస్ మైనస్ సి ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్, జీ ఆఫ్ ఎస్ ఇంటూ ఆర్ ఆఫ్ ఎస్, జీ ఆఫ్ ఎస్ ఇంటూ సి ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్. సో సి ఆఫ్ ఎస్లన్నీ ఒకవైపు తీసుకోండి, దీంట్లో సి ఆఫ్ ఎస్ కామన్ తీయండి. అప్పుడు ఇదంతా మల్టిప్లై చేసిన కోసం డివైడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఎం ఆఫ్ ఎస్ ఫైనల్గా మనకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అయింది, సి ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎస్ బై 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్. ఓకే, దిస్ ఈజ్ ద ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్ యొక్క ప్రూఫ్ అనమాట. ఓకే, సో కాబట్టి సి ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్, దీని బ్లాక్ డయాగ్రామ్లో ఇదంతా ఇక్కడ రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఆర్ ఆఫ్ ఎస్, ఇది సి ఆఫ్ ఎస్. ఓకే, ఇక్కడ మనకు ఇక్కడ ప్లస్ వచ్చిందంటే ఏమి, అక్కడ ఫీడ్బ్యాక్ మైనస్ ఉంటుంది అని అర్థం. ఓకే, ఇక్కడ మైనస్ వచ్చిందంటే ఏమి, ఇక్కడ మైనస్ వస్తే అక్కడ ప్లస్ ఉంటుందని అర్థం. ఓకే, రివర్స్ సైన్ అనేది మనం తీసుకుంటాం. ఇక్కడ సమ్మింగ్ పాయింట్ దగ్గర మీరు చూడండి, ఇక్కడ సమ్మింగ్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ మైనస్ ఉందనుకో అక్కడ ప్లస్ వస్తుంది, ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి బ్లాక్ డయాగ్రామ్ యొక్క సింబల్స్ చూడండి. ఇక్కడ సింబల్స్ మనకు సమ్మింగ్ పాయింట్ చూడండి, ఇక్కడ I1 అనేది ఇస్తాము, ఇక్కడ I2 అనేది ఇస్తాం. ఇక్కడ ఏం చేస్తాము, I1 ప్లస్ ఆర్ మైనస్ I2 అవుతుంది. దిస్ ఈజ్ ద అవుట్పుట్ అనమాట. ఓకే, బ్రాంచ్ పాయింట్ లేదా టేక్ ఆఫ్ పాయింట్ అని కూడా అంటారు, టేక్ ఆఫ్ పాయింట్. సో చూడండి, మనకు టేక్ ఆఫ్ పాయింట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, దీన్ని ఇటువైపు ట్రాన్స్ఫర్ చేసామనుకోండి ఏమొస్తుంది, ఇది 1/Gగా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చి బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్ చూడండి, మనకు సిస్టమ్స్ అన్నీ కూడా మనకు సిరీస్లో కనెక్ట్ చేసామనుకోండి, ఇవన్నీ G1 G2 అన్నీ సిరీస్లో కనెక్ట్ చేస్తే మీకు ఏమవుతుంది, ప్రోడక్ట్ అవుతుంది. కాబట్టి ఆర్ ఆఫ్ ఎస్ ఇంటూ G1 అప్పుడు RG1 అవుతుంది. నెక్స్ట్ RG1 ఇంటూ G2 RG1 G2 అవుతుంది అనమాట. అప్పుడు సి ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్ మనకి ఫైనల్గా మనకి ఏమొస్తుంది, సి ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆర్ ఆఫ్ ఎస్ ఇంటూ G1 G2 అవుతుంది. దీనికి ఈక్వలెంట్ డయాగ్రాము ఈ G1 G2 అనేది ఇక్కడ బ్లాక్ డయాగ్రామ్ బాక్స్లో రిప్రజెంట్ చేస్తారు, ఆర్ ఆఫ్ ఎస్ ఇక్కడ సి ఆఫ్ ఎస్ అనేది రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా బ్లాక్ ప్యారలల్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది చూడండి, G1 G2 అనేది ప్యారలల్గా ఉండేవి కాబట్టి చూడండి, ఇక్కడ ఏమవుతుంది నీకు, ఇది ఆర్ ఆఫ్ ఎస్ అనేది ఇట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది, నెక్స్ట్ ఇలాగా కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది ఆర్ ఆఫ్ ఎస్ ఇంటూ G1 ఇది ఏమవుతుంది, ఆర్ ఆఫ్ ఎస్ ఇంటూ G2. ఓకే, ఈ రెండు ఏమవుతున్నాయి, మళ్ళీ యాడ్ అవుతున్నాయి, ఆర్ ఆఫ్ G1 ప్లస్ ఆర్ G2. ఓకే, ఇది నెక్స్ట్ ఈక్వలెంట్ డయాగ్రామ్, ఈక్వలెంట్ బ్లాక్ డయాగ్రామ్ అంటే దీనికి ఏం చేయొచ్చు, ఇంకా ఈ G1 G2 అనేది బాక్స్లో రిప్రజెంట్ చేయండి, ఆర్ఎస్ ఇన్పుట్ సి ఆఫ్ ఎస్ అవుట్పుట్ అనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఒరిజినల్ బ్లాక్ డయాగ్రామ్, ఒకవేళ ఇన్ కేస్ మనకి మైనస్ వచ్చింది అనుకోండి. ఓకే, ఇక్కడ ఆర్ ఆఫ్ ఎస్ G1 ఇదేమొస్తుంది, ఆర్ ఆఫ్ ఎస్ G2 అవుతుంది. సో ఇది ఆర్ ఆఫ్ G2 అనేది మైనస్, ఇది RG1 అనేది ప్లస్. సో అప్పుడు ఏమవుతుంది, RG1 మైనస్ RG2 అవుతుంది. దీనిలో ఆర్ కామన్ తీసేసేయండి, G1 G2 అనేది మనం బాక్స్లో రిప్రజెంట్ చేస్తాం, ఇక్కడ ఆర్ ఆఫ్ ఎస్ ఇక్కడ సి ఆఫ్ ఎస్గా రాసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వెన్ టూ బ్లాక్స్ ప్యారలల్ బ్లాక్ డయాగ్రామ్. ఓకే, మనం ఇప్పుడు మీకు ఇది ప్రూవ్ చేశాను కదా, ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. ఇక్కడ జీ ఆఫ్ ఎస్ ఉంది, ఇక్కడ హెచ్ ఆఫ్ ఎస్ ఉంది అనమాట. మనకి ఏమొస్తుంది మీరు గుర్తుపెట్టుకోవాలి, జీ ఆఫ్ ఎస్ బై 1/1 మైనస్ ఆర్ ప్లస్ జీ ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్ రాసేస్తారు. ఇక్కడ మనకు ప్లస్ ఉందనుకో ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకే, ఒకవేళ ఇక్కడ మైనస్ ఉందనుకో ఇది మైనస్ సైన్ తీసుకుంటే ఇక్కడ ప్లస్ తీసుకోవాలి. ఓకే, దీన్ని ఏమంటారంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటారు, దీన్ని ఏమంటారంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటారు. ఇక్కడ మైనస్ వస్తే పాజిటివ్ ఫీడ్బ్యాక్, ఇక్కడ పాజిటివ్ వస్తే ఇది నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనమాట. ఓకే, సో దానికి ఫైనల్గా మనకు అవుట్పుట్ ఏమవుతుంది, ఇక్కడ ఆర్ ఆఫ్ ఎస్ ఇక్కడ రాసుకుంటారు, ఈ జీ ఆఫ్ ఎస్ రాస్తారు, దీని అంతా బ్లాక్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేసుకుంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ రిమూవింగ్ ద టేక్ ఆఫ్ పాయింట్ని ఏ విధంగా రిమూవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ సీ చూడండి, ఇక్కడ మనకు సిగ్నల్ అనేది ఉంది, ఇది జీ ఆఫ్ ఎస్ అనమాట. ఈ ఆర్ అనేది ఇటువైపు షిఫ్ట్ చేస్తున్నాం, షిఫ్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది నీకు, ఎక్స్ అనేది ఇక్కడ వై సైడ్ రావాలి. అప్పుడు ఏమొస్తుందంటే ఇది మల్టిప్లై చేసుకోవాలి. అంటే ఈ ఆర్ని అనేది ఏం చేస్తున్నామంటే 1/G ఆఫ్ ఎస్, ఇక్కడ చూడండి, ఇక్కడ జీ ఆఫ్ ఎస్, ఈ ఎక్స్ వై అనేది యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. ఓకే, ఈ ఎక్స్ అనే ఆర్ని ఇటువైపు షిఫ్ట్ చేసామంతే.
అప్పుడు ఏం చేస్తాము ఆర్జీ అంటే ఆర్ ఇంటూ జీతో మల్టిప్లై చేసి రాసుకుంటారు అనమాట. ఓకే, దీన్ని షిఫ్టింగ్ ఆఫ్ ద లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్ టేక్ ఆఫ్ పాయింట్. నెక్స్ట్ మూవింగ్ ఆఫ్ ద టేక్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ద గెయిన్ డైరెక్షన్ ఆఫ్ ద ఫ్లో ఒరిజిన్. ఓకే, దీన్ని ఇటువైపు షిఫ్ట్ చేసినాం అనుకో ఆర్జీ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఎలా ఉంది ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేసినాం, అప్పుడు జీ వస్తుంది అనమాట. ఏమొస్తుంది ఇది జీ అంటే వీటి యొక్క రిజల్ట్ కానీ వీటి యొక్క రిజల్ట్ అంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈక్వల్గానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ యూ సీ విచ్ ద ఒరిజినల్ డయాగ్రామ్. చూడండి, ఇది ఒక సమ్మింగ్ పాయింట్ అనుకోండి. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ R2 ఇది R1 ఉంది. అక్కడ ఏమొస్తుంది ఇక్కడ R1 ప్లస్ ఆర్ మైనస్ R2 అవుతుంది ఇంటూ జీ అవుతుంది అనమాట. ఓకే, దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలంటే ఈ పాయింట్ ఇటువైపు షిఫ్ట్ చేసినాం అనుకోండి. ఇప్పుడు జీ అనేది 2 టైమ్స్ అనమాట. ఆర్కి ఒకసారి దీనికి ఒకసారి రాస్తారు, అంటే R1G సపరేటు R2G సపరేట్ చేసుకోవచ్చు. సో బోత్ ఆర్ రిజల్ట్స్ ఆర్ ఈక్వల్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకు ఒరిజినల్ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఆర్ అనేది ఇటువైపు షిఫ్ట్ చేసినాం అనుకోండి, ఇది ఏమొస్తుంది R1G అవుతుందా. నెక్స్ట్ ఇక్కడ R2 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ వస్తుంది, అంటే R1 ప్లస్ R1G ప్లస్ ఆర్ మైనస్ R2. ఓకే, ఇది నెక్స్ట్ ఏం చేస్తారు, ఈ టేక్ ఆఫ్ పాయింట్ని మనం ఏం చేస్తాం లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేసామనుకోండి. లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేస్తే ఈ G 1/Gగా రాసుకోవాలి. అదే అక్కడ ఏమొస్తుంది, ఇక్కడ R1 వస్తుంది, ఇక్కడ R2/G వస్తుంది, R1 ప్లస్ R2/G వస్తుంది. ఇవి రెండు మరి ఏమవుతాయి, జీతో మల్టిప్లై చేయండి. జీతో మల్టిప్లై చేస్తే R1G నెక్స్ట్ R2/G ఇంటూ GG క్యాన్సిల్ అవుతే మళ్ళీ ఇదే వస్తుంది. చూడండి, ఇదే వచ్చిందా లేదు ఇక్కడ. ఓకే, ఈ విధంగా అనమాట. ఓకే, నెక్స్ట్ యూ సీ ద ఇంటర్ కనెక్షన్ ఆఫ్ ద 2 సమ్మింగ్ పాయింట్స్. 2 సమ్మింగ్ పాయింట్స్ ఉంటే ఎలా చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ R1 అనేది ఇస్తున్నాము, ఇక్కడ R2 అనేది ఇస్తున్నాము. ఇది ఏమవుతుంది R1 మైనస్ R2 అవుతుంది. ఇది మరి దీని సమ్మింగ్ పాయింట్కి ఇస్తున్నాము. ఇక్కడ ఏమవుతుంది R3 వస్తుంది, అంటే R1 మైనస్ R2 ప్లస్ R3 అవుతుంది అనమాట. దట్ ఈస్ ద C అనమాట. ఒకవేళ ఇన్ కేస్ మనం ఇలాగ షిఫ్ట్ చేసామనుకోండి, చూడండి ఇక్కడ R3 అనేది ఉంది, ఇక్కడ R1 ఉంది. R1 ప్లేస్లో R2 ప్లేస్లో R3 ఇంటర్చేంజ్ చేస్తే ఇలాగ రాసుకోవచ్చు. ఇది ఏమొస్తుంది R1 వస్తుందా, ఇది ప్లస్ R3 వస్తుంది. మరి ఇవి రెండు యాడ్ అవుతాయి, R1 ప్లస్ R3. మళ్ళీ ఇక్కడ R1 మైనస్ R2 అవుతుంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ R2 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ యూ సీ ద ఇంటర్ కనెక్షన్ ఫీడ్బ్యాక్ అంటే ఏమి R ఇంటూ జీగా రాసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఇది మామూలుగా అయితే ఏమి C/R = G అవుతుంది. ఈక్వలెంట్ డయాగ్రామ్ కావాలనుకోండి, ఇక్కడ మైనస్ ఉంటే ఏమొస్తుంది, ఇక్కడ మనకి ఫీడ్బ్యాక్ ఏమి లేదనుకోండి, ఇక్కడ 1 అని అర్థం చేసుకోవాలి మీరు. హెచ్ అంటే ఏమి ఇక్కడ 1 అనుకోవాలి, ఇక్కడ హెచ్ అనేది లేకపోతే 1 అనుకోవాలి, అంటే G/1 - G. ఎప్పుడు ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ మైనస్ ఉందనుకోండి, ఏమి ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ వస్తుంది, ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది. జస్ట్ ఇక్కడ ప్రింట్ మిస్టేక్ అంతే. ఓకే, కాబట్టి నెక్స్ట్ మూవింగ్ టేక్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ద సమ్మింగ్ పాయింట్. చూడండి, ఇక్కడ R అనేది ఇస్తున్నాము, ఇక్కడ X అనేది ఇస్తున్నాము. ఇప్పుడు ఏమొస్తుంది R మైనస్ X అవుతుంది, అంతేనా. R మైనస్ X ఇట్లా C = R మైనస్ X అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా వస్తుంది C = R మైనస్ X అవుతుంది అనమాట. సేమ్ దీన్ని ఏం చేస్తున్నాము, ఈ టేక్ ఆఫ్ పాయింట్ అనేది ఇటు సైడ్ షిఫ్ట్ చేస్తున్నాం. చూడండి, షిఫ్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సేమ్ ఆ C అనేది R మైనస్ Xే వస్తుంది. జస్ట్ ఇదే సమ్మింగ్ పాయింట్ని అనదర్ టైం ఇంకొకసారి రాసుకుంటాం ఇక్కడ. ఓకే, ఇది స్టెప్ 1, స్టెప్ 2, ఇది స్టెప్ 1. ఓకే, నెక్స్ట్ ఒరిజినల్ డయాగ్రామ్ చూడండి, ఇక్కడ మనకు టేక్ ఆఫ్ పాయింట్ బియాండ్ అంటే ఏమి, ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్ ట్రాన్స్ఫర్ చేసిన, లెఫ్ట్ నుంచి రైట్కి ఏమొస్తుంది, ఇక్కడ ఈ విధంగా R వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది, ఈ R అనేది ఇలాగా ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ ఈ R అనేది ఇలా మూవ్ అవుతుంది, అంటే ఈ ఆర్క్ అనేది ఏమవుతుంది R ప్లస్ X అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు C అవుతుంది అనమాట. ఒకవేళ దీన్ని షిఫ్ట్ చేసామనుకో, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి షిఫ్ట్ చేసినామనుకో, అప్పుడు ఏమొస్తుంది మీకు చూడండి, ఇక్కడ ఇది -X. ఓకే, ఈ R యాస్టీజ్గా రాస్తాం, ఇక్కడ X అనేది రిప్రజెంట్ చేసుకోవాలి. ఓకే, ఇది R మైనస్ X, ఇది R ప్లస్ X అనమాట. ఓకే, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఒరిజినల్ డయాగ్రామ్ చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ ABC అనేది ఉంది. అన్నీ ఒకేసారి సమ్మింగ్ పాయింట్కి ఇచ్చామనుకోండి, అప్పుడు B + A + C = D అవుతుంది. లేదు, రెండుగా మనం కూడా డివైడ్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ ఒక సమ్మింగ్ పాయింట్కి AB అండి, అనదర్ సమ్మింగ్ పాయింట్ C ఇచ్చినట్లయితే మనకి ఇవి కూడా ఏమవుతాయి, నీకు A + B + Dనే అవుతాయి. అంటే D = A + B + Dనే అవుతాయి అనమాట. ఓకే, యు సీ ద వన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఒక ప్రాబ్లం చూడండి మీరు.
యూజింగ్ ద బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్ టెక్నిక్ ఫైండ్ ద సి బై ఆర్ కనుక్కోమన్నాడు. సి బై ఆర్. ఓకే, ఇది ఎలా ఉంది? ఫీడ్బ్యాక్ కదా, ఇది ఫీడ్బ్యాక్ కాబట్టి G1 బై ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 1 ప్లస్ H1 G1 అవుతుంది. మళ్ళీ ఇదంతా కలిపి మనం రిడక్షన్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు అదే చేసాం. సో దాన్ని చేస్తే ఏమొచ్చింది నీకు? G1 చూడండి మనకి ఎలా ఉంది, ఇది G1 బై 1 ప్లస్ G1 H1 వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇక్కడ ఫీడ్బ్యాక్ ఏముంది? ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ అవుతుంది అనమాట. ఏమొస్తుంది? ప్లస్. సో నెక్స్ట్ ఏం చేస్తారు మరి? ఈ టోటల్గా దీనంతటికి ఈ H2 అనేది ఫీడ్బ్యాక్ అవుతుంది కాబట్టి మరి ఏమొస్తుంది? అంతా మనసులో G అనుకోండి, G బై 1 ప్లస్ ఇక్కడ మరి మైనస్ ఉంది కాబట్టి ఇది అంటే G ఇంటూ H2 రాసుకుంటారు. ఇదంతా సింప్లిఫై చేస్తే నీకు ఫైనల్గా ఎల్సిఎం కనుక్కొని సింప్లిఫై చేస్తే నీకు G G1 1 ప్లస్ G1 H1 వస్తుంది ఇంటూ H. ఓకే, దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్ వచ్చి నీకు ఇది. ఓకే, సో యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఫీడ్బ్యాక్ డయాగ్రామ్ as shown in figure C by R కనుక్కోవాలి. ఓకే, ఇదేమి ఇక్కడ చూడండి, ఇక్కడ G1 G2 ఇది. ఓకే, ఇక్కడ మధ్యలో సమ్మింగ్ పాయింట్ ఉంది, వీటిని ఎలాగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ సమ్మింగ్ పాయింట్ అనేది ఏం చేస్తే ఇటువైపు షిఫ్ట్ చేయండి. ఇటువైపు షిఫ్ట్ చేస్తే అప్పుడు G3 అండ్ G4 అనేది ఏమవుతుంది? నీకు సిరీస్ అవుతుంది. సిరీస్ అయినప్పుడు ఏం చేస్తారు? మనకు ఈ G3 ఏదైతే షిఫ్ట్ చేస్తామో ఈ G4 అనే దాన్ని 1 బై రాసుకోవాలి. అంటే G4 అంటే ఏమి? ఇక్కడ ఏదైతే ఇక్కడ H అనేది కదా, చూడండి ఇక్కడ మనకి ఏముంది? ఇక్కడ నీకు H1 అనేది ఉంది. ఈ H1 అనే దాన్ని ఏం చేస్తున్నాం? ఫీడ్బ్యాక్ని B పాయింట్ దగ్గర రాసుకుంటున్నాం కాబట్టి ఇది H1 బై G4 రాసుకోవాలి. అంటే చూడండి ఇక్కడ మీకు H1 బై G4 అవుతుంది. సో మరి ఏమవుతాయి? ఇవి రెండు సిరీస్ అవుతాయి కాబట్టి సిరీస్లో ఏం చేస్తాం? క్యాస్కేడ్లో ఉన్నాడు ప్రొడక్ట్ చేస్తాం, G3 ఇంటూ G4 అవుతుంది. ఓకే, ఇదంతా కలిపి ఒక సిస్టమ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మరి ఏమవుతుంది? ఇక్కడ చూడండి, ఇది G3 G4కి ఇది H2 అనేది ఫీడ్బ్యాక్ అవుతుంది కాబట్టి G2 G4 డివైడెడ్ బై 1 ప్లస్ G3 G4 ఇంటూ H2 అవుతుంది అనమాట. సో అదే మీకు వచ్చింది చూడండి. ఓకే, సో ఇది వచ్చేసింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు మరి? ఇవి రెండు ఎలా ఉన్నాయి? నీకు సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఇంకేమవుతుంది? ప్రోడక్ట్ చేస్తారు. అంటే G2 G3 G4 బై 1 ప్లస్ G3 G4 H2 అవుతుంది. మరి ఇది ఏమవుతుంది? నీకు ఫీడ్బ్యాక్ అనమాట. ఓకే, చూడండి ఇక్కడ మీకు ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇక G2 G3 G4. ఓకే, నెక్స్ట్ ఇక్కడ H2 H4 అనేది మనం H అనుకున్నట్లయితే H1 బై G4 H అనుకున్నట్లయితే మరి ఏమొస్తుంది? G2 G4 బై H అంటే H1 G4 రాసుకుంటారు. ఓకే, మరి ఇదంతా కలిపి ఏమవుతుంది? నీకు ఫీడ్బ్యాక్ అవుతుంది అనమాట. ఇదంతా సింప్లిఫై చేస్తే మరి దీనికి ఇది ఫీడ్బ్యాక్ అవుతుంది. ఓకే, సో మనకు అదే మనకి రావడం జరిగింది అనమాట. ఓకే, ఇది వచ్చేస్తుంది మనకు, ఇది రాసాం. ఓకే, ఇదంతా ఇక్కడ రాసేసుకున్నాం. నెక్స్ట్ అది H వస్తుంది కాబట్టి మరి అగైన్ న్యూమినేటర్ డినామినేటర్ ప్లస్ న్యూమినేటర్ ఇంటూ మరి H చేసి ఫైనల్గా సింప్లిఫై చేస్తే మనకు G1 G2 G3 G4 బై మనకు ఒక్కొక్క దాన్ని రిడక్షన్ చేస్తూ రావాలి. మీరు చూడండి, ఇవి రెండు ప్రోడక్ట్ చేశారా, ఇది ఫీడ్బ్యాక్ అయ్యింది. నెక్స్ట్ ఏం చేస్తారు? మరి H3 అనేది ఉంది. ఓకే, దీన్ని ఫీడ్బ్యాక్ అంటే ఈ సమ్మింగ్ పాయింట్ ఎలిమినేట్ చేసుకోవాలా, సమ్మింగ్ పాయింట్ని ఎలిమినేట్ చేసుకోవాలి. చేసుకుంటే మీకు ఫైనల్గా చూడండి ఇక్కడ మనకు ఇలా వస్తుంది నీకు G1 G2 మరి షిఫ్ట్ చేసుకుంటే మరి ఇదంతా G అనుకోండి. అంటే G ఇంటూ H3 G బై ఇదంతా G అనుకోండి, G బై 1 ప్లస్ ఈ రెండు మల్టిప్లై చేయండి. ఫస్ట్ ఇవి రెండు సిరీస్ కదా, G1 G2 G3 G4 ఇది వచ్చేసింది. దీనంతా G అనుకోండి, ఇక్కడ H3ని H అనుకోండి. అప్పుడు ఏం చేస్తావు? ఇంకో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తావు. G బై అంత ఎల్సిఎం అంతా కనుక్కుంటే మీకు ఫైనల్గా ఇది ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ. ఈ విధంగా బ్లాక్ డయాగ్రామ్ అనేది రిడక్షన్ అనేది చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్.